గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేనైతే ముంబై వచ్చాను. చాలా మందికి ఆల్రెడీ తెలుసు షాపింగ్ కోసం వచ్చానని. వ్లాగ్ రికార్డ్ చేయడం అవ్వలేదు ఎందుకంటే షాపింగ్ అంతా అయ్యాక ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు చేద్దామని. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఇది మెష్ టాప్ టైప్ అనమాట. మనకి ఇక్కడ కుర్చీలా వస్తుంది. అంతా బాగానే ఉంది గైస్ ఎక్సెప్ట్ నా పింపుల్స్. రూమ్ చూపిద్దాం అనుకున్నాను కానీ పిచ్చ మెస్ చేసి పెట్టా. దట్టు ఈరోజే చెక్అవుట్. ఏం సర్దలే, వెళ్ళి వచ్చిన తర్వాత సర్దాలి. చూద్దాం ఏమేమి చూస్తానో కూడా నాకు ఇంకా ఐడియా లేదు. సన్ రైజ్ చూద్దామని మెరైన్ డ్రైవ్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి ఇండియా గేట్. నేనేదో ఇక్కడ ఫుడ్ వీడియోస్ తీసేద్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఫుడ్ తిందాం అనుకున్నాను కానీ నాకు ఫస్ట్ రోజు వడాపావ్ తినగానే అర్థమైపోయింది నేను ఓన్లీ సౌత్కి మాత్రమే సెట్ అవ్వగలను, దట్టు ఆంధ్రాకి మాత్రమే సెట్ అవ్వగలని. నాకు అసలు ఇక్కడ పూరి బాజీ కానీ వడాపావ్ కానీ అసలు బజ్జీ రిలేటెడ్ ఏది తినాలనిపించలేదు. ఈవెన్ ఆ స్మెల్కి బేసిక్గా క్రిస్పీగా ఉండే ఏదైనా స్మెల్ వస్తే ఇంకా అన్నంత చిరాకు వచ్చింది. ఇన్ని రోజులు ఏం తిన్నా అంటే బిర్యానీస్, బాగా డైలీ నైట్ బిర్యానీస్, ఆఫ్టర్నూన్ అయితే బర్గర్స్. ఇంకా అవి తప్ప నేను ఇంకేం తినలేదు ఇక్కడ అసలు. కొన్నిసార్లు అయితే డిన్నర్ స్కిప్, లంచ్ డిన్నర్ స్కిప్ చేయలేదు, లంచ్ అయితే 1-2 days స్కిప్ చేసాం. నాకు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మంచిగా ఫుడ్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఘోరంగా తినాలనిపిస్తుంది. మెరైన్ డ్రైవ్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా ఒక్క దగ్గరేనంట. సో ఇప్పుడు అక్కడికి స్టార్ట్ అవుతున్నాం. ర్యాపిడో అయితే బుక్ చేశాను. దాని తర్వాత తాజ్ హోటల్. ఇంకేం ఎక్స్ప్లోర్ చేయాలో కొంచెం తెలీదు. అండ్ ఈవినింగ్ మాకు బస్సు ఉంది. సో ఈవినింగ్ వరకు షాపింగ్ చాలా 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 బాగా అయింది. కొంచెం తెచ్చాను, బట్ ఎక్కువ మోడల్స్ తీసుకొచ్చాను. అన్ని టైప్ ఆఫ్ మోడల్స్. అండ్ వినాయక చవితికి మంచిగా ఎథ్నిక్ వేర్ అంటే ఓన్లీ కుర్తీస్, 3 set కుర్తీస్ మంచిగా తీసుకొస్తున్నా. చూడాలి ఎలా వెళ్తుందో. నాకు ఇక్కడి నుంచి అయితే అప్రాక్స్ 17 km ఉంది మెరైన్ డ్రైవ్. సో మంచిగా ఉంది రోడ్. మార్నింగ్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటాయి. ఇప్పుడు రోడ్ ఎంత ఖాళీగా ఉందో. ఇక్కడి నుంచి మేము ఇక్కడ 22 minutes చూపిస్తుంది కానీ మేము ఇంకా ఫాస్ట్గానే వెళ్తాం ఇక్కడ బాగా డ్రైవ్ చేస్తే. మేమున్నది సియోన్ వెస్టో ఈస్టో. ఇదంతా మనకి ఎలా ఉందంటే ఒకవైపు ఏమో మన పోర్ట్ ఏరియాలో ఉంది, ఇంకో పక్కేమో షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. అసలు అర్థం చేసుకోవడానికి కొత్తగా ఉంది నాకు. బట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అవుతుంది. జనాలు ఇలా ఉన్నారు. బేసిక్గా మనం ఆ ఫ్లాట్స్ ఏమైనా కడితే అడ్డంగా కడతాం కదా, కొంచెం ఒక 5th floor 6th floor అని. వీళ్ళు నువ్వెవడరా నన్ను అడిగేది అన్నట్టు వేసుకు ఆకాశానికి వెళ్ళిపోతున్నారు. ఒక్క వైపు అంతా స్లమ్లా ఉంది, ఇంకో వైపు అంతా అరే ముంబై వచ్చానా యూకే వచ్చానా అన్నట్టుంది. మ్యాడ్. ఇటు సైడ్ కూడా డెవలప్ అయిపోతే బాగుంటుంది. వైజాగ్లో బీచ్ వదిలేసి ముంబైలో మెరైన్ డ్రైవ్కి వచ్చి సన్ రైజ్ చూడడానికి వచ్చాం. ఎక్స్పీరియన్స్ బాగుంటుందంట, చూద్దాం. చాలా గొప్పలు చెప్పారు చాలామంది. బాగుపోవచ్చు రోడ్లు. ఇంకొక 1.5 hour తర్వాత ఇలా ఉండవు, అసలు ఇలా ఉండవు. జనాలు ఎట్నుండి ఎలా వెళ్తారో కూడా వాళ్ళకే తెలియదు పాప. అసలు ఎంత నీట్గా ఉంటాయంటే అంత నీట్గా ఉంటాయి రోడ్లు. ఇప్పుడు ఎంత కామ్గా ఉన్నాయి, చాలా కామ్గా ఉంది రోడ్ కంపారిటివ్ వైజాగ్. అంతేం లేదు, ఇంకా మందే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందేమో. నార్మల్గా ఇవంతా హౌసెస్
అండ్ అటుపక్క అంతా బీచ్ అంతే. మరి ఈవినింగ్ టైమ్స్లో ఎర్లీ మార్నింగ్ బిజినెస్ మ్యాన్, ఓకే బంగారం, ఇంకే మూవీస్ ఇందులో చూపించినంత హైప్గా లేకపోతే అంత క్రౌడీగా అంత బాగుంటుందేమో మరి నాకు తెలియదు. చూద్దాం. 7 o'clockకి ఇక్కడ నుండి మేము ఎలా 10 కాస్ట్ నేనైతే రూమ్కి వెళ్ళాలి. ఎందుకంటే 10కి చెక్అవుట్ చేసి ఈవినింగ్ వరకు ఫుల్ తిరిగేద్దామని అయితే ఫిక్స్ అయిపోయా. బేసిక్గా నేను ఏ ఊరు వెళ్ళినా ఇంత ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు వరకు లెగలే. ఈవెన్ కాశీ, కాశీకి ఎర్లీ మార్నింగ్ స్పర్శ దర్శనం కూడా మార్నింగ్ లెగలేక అది మిస్ అయ్యాను. అలాంటిది ఏంటో మరి బిజినెస్ వల్లనో ఏంటో నిద్ర రావట్లేదు. రాత్రి 12:30కి పడుకున్నా గైస్. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి తెలివి వచ్చేసింది. అల్లారం కొట్టుకుంటే తెలివి వచ్చింది. దట్టు మంది ఉన్నారు గైస్ ఇక్కడ. అంటే లైక్ మనకి మిడ్నైట్ 1 to 2 o'clockకి బీచ్ రోడ్ ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే చాలా క్లాసీగా ఉంది. అయితే చూసిన పాష్ బిల్డింగ్స్, బ్రాండ్స్ అంతా కొత్తగా ఉంది నాకైతే. ముంబై నిజంగా గుర్తున్నంత వరకు నేను వైజాగ్ సన్ రైజ్ చూడడానికి అప్రాక్స్ ఈ 25 yearsలో ఒక 4 times మోస్ట్లీ అసలు వెళ్దాం అనుకొని ఫోటోషూట్స్ కూడా వెళ్దాం అనుకొని ఎవరు లెగుస్తాడులే, మన బీచేగా మన దగ్గరేగా ఉంటుంది అన్న ధీమా. అలాంటిది ఇక్కడ బీచ్కి ఇంత పొద్దున్నే లెగిసి అదే పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టు. ఏ సీజనల్ పింపుల్స్ గైస్ నాకు ఇవైతే ఎవ్రీ ఇయర్ July to October తగుదనమ్మా నా బర్త్డే చెడగొట్టడానికే వస్తాయి. ఎలాంటి అవుట్ఫిట్ వేసుకున్నా ఇంకా నిద్రం ఉంటుంది. ఏం చేసినా తగ్గవేసి ఇవి నేను లిటరల్లీ. అంటే పింపుల్స్ ఎవ్రీ ఇయర్ ఒక కొత్త వర్షన్తో దిగుతాయి. ఇయర్ ఇదంతా వచ్చినాయి. ఇదంతా నేనే జడిసిపోయాను. సడన్గా ఇన్ని వచ్చాయని పోయే ట్రిప్ అంతా పోయే. ట్రిప్లో ఏ ఫొటోస్ దిగలే. ఈరోజు దిగితే దిగాలి. ట్రిప్ కానీ రాలేదులే, షాపింగ్ కానీ వచ్చాను. అట్లీస్ట్ 1-2 ఫొటోస్ కూడా నేను తీసుకోలేదు. అలానే అయిపోయింది ట్రిప్ అంతా. గైస్ ఇప్పుడు వరకు మైక్ ఆన్ చేయలేదు. నేను లాస్ట్ ఇయర్ కాశీలో ఉన్నప్పుడు సేమ్ పింపుల్స్, దానికి ముందు గోవా వెళ్ళా సేమ్ పింపుల్స్, దానికి ముందు కేరళ ఐ థింక్ సేమ్ పింపుల్స్. నాకు ఎవ్రీ ఇయర్ ఏంటో నాకు అర్థం కాదు. ఇదేమైనా మా ఫ్యామిలీ జీన్స్లో ఉందా లేకపోతే ఏంటి? ఎవ్రీ ఇయర్ July to October వరకు మాత్రం పింపుల్స్ రావాలి, తర్వాత తగ్గిపోవాలి, తర్వాత స్కిన్ మీద ఒక్క స్పాట్ ఉండదు. నాకేంటో. టిఫిన్ ఎలా చేస్తామో ఇక్కడ వీళ్ళు వడాపావ్, సమోసా అలా తింటారు. ఇది టీ, పేర్స్, జనాలు, ఇది రోడ్. నా ఫ్రెండ్స్ ఆన్ ద వేలో ఉన్నారు. షాపింగ్కి హెల్ప్ చేసిన ఫ్రెండ్ అబ్బాయి ఆన్ ద వేలో ఉన్నాడు. అంతవరకు సోలో. అంటే ఇంత ధైర్యం మా అమ్మ చూసి భయపడుతుంటుంది. ఒక్కరిదాన్నే ఈ టైంలో తిరిగేస్తున్నా. ఏ టైం అవ్వలే, టైం 5 అవుతుంది. జనాలు చుట్టూ ఉన్నారు. నాకే కొంచెం అంటే ఒక్కరిదాన్నే తిరగాలి అన్న అలవాటు చేసుకోవాలి. సో దానికోసం బాగుంది. వెరీ సూన్ సోలో ట్రావెలింగ్ కూడా స్టార్ట్ చేయాలనిపిస్తుంది. లిటరలీ గైస్ నేను వైజాగ్ టు హైదరాబాద్ టు ముంబై ఒక్కదాన్నే వచ్చాను. ఇక్కడ నా ఫ్రెండ్ నన్ను స్టేలో పెట్టి, తన వర్కింగ్ ఇక్కడ అనమాట. సో నాకు షాపింగ్కి వాటికి హెల్ప్ చేసి వదిలేసేవాడు. ఫస్ట్ టైం నేను అంటే ఇప్పటి వరకు నాకు నైట్ ఒక్కరిదాన్ని పడుకోవడం అలవాట్లేదు. కొంచెం భయం వేస్తుంది, ఎక్కువ వేస్తుంది. అలాంటిది 3 days నేను ఒక్కదాన్నే పడుకుంటున్నా. నాకు లాంగ్వేజ్ హిందీ ప్రాపర్గా రాదు. స్టిల్ నేనే వెళ్ళి ఫుడ్ తెచ్చుకొని నేనే తింటా. ఐ మీన్ కొన్నిసార్లు నా ఫ్రెండ్స్ వస్తారు, కొన్నిసార్లు నా అక్కడ బాక్స్ తీసుకొని వస్తారు ఇంటి దగ్గర నుంచి.
ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి వ్యూ ఇది గైస్. మ్యాడ్ అసలు. మా బీచ్ రోడ్ కూడా వెరీ సూన్ ఇలానే అయిపోతుంది. కోసం వచ్చాను, అన్నయ్య కనబడట్లేదు. అదిగో ఆడే నా ఫ్రెండ్. పాపం పొద్దున్నే లేపేశాను. చీకట్లో కొంచెం నల్లగా ఉంటాడు కదా, ఏమనుకోకండి. ఇక్కడ అలలు బాగా వస్తున్నాయండి. హాయిరా. ఏంటి వైజాగ్ బీచ్ అంత లేదు, ఏదైనా సరే కానీ డెవలపింగ్ బాగుంది కదరా. డెవలప్ అయిందే, ఏదైనా వైజాగే కదా. వైజాగ్ వాళ్ళకి వైజాగే. ఇంకేం ఆనో. ఎలా ఉన్నారా? లాస్ట్ 3 days షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అమ్మాయి చెప్పు. ఇంకా బెటర్గా ఉండొచ్చు. ఈ అబ్బాయి నాతో లాస్ట్ 10 yearsగా నాకు తెలుసు, సేమ్ కాలేజ్లో. నా పిచ్చి ఎవరైనా బాగా భరించగలరంటే ఈడు ఒక్కడే, కానీ నాకన్నా చిన్నోడు. సూర్యుడు రాలేదా? సూర్యుడు ఎప్పుడు వస్తాడు రా? సూర్యుడా ఫోన్ చేస్తాడు. లే మారుతుందిరా. టైం ల్యాప్స్ ఛార్జింగ్ వేస్ట్ అనిపిస్తుంది గైస్. ఇప్పుడు నేను గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి, ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు టైం ల్యాప్స్ పెడితే ఐఫోన్ ఛార్జింగ్ పెట్రోల్ తాగినట్టు తాగుతుంది. నేను పవర్ బ్యాంక్ ఇంట్లో పెట్టేసి వచ్చి ఐప్యాడ్ నుంచి ఛార్జింగ్ పెడుతున్నా, ఐప్యాడ్ నుంచి ఐఫోన్కి ఛార్జింగ్ పెడుతున్నా. అట్లుంది పరిస్థితి. ఎన్నిసార్లు వచ్చావురా ఇప్పటికి ముంబై? థర్డ్ టైం. ఇప్పుడు ఎన్ని రోజులు ఎండి ఉంటున్నావు ఇక్కడ? 2 weeks అయ్యి ఉంటాము. 2 weeksలో ఏం ఎక్స్ప్లోర్ చేసావు? ఓ అరే, సన్ రైజ్ అయ్యే కొద్దీ అలలు ఎక్కువ అవుతున్నట్టున్నాయిరా. వా, మన వైజాగ్ బీచ్లో ఇన్ని అలలు రావు ఫ్రాంక్లీ. అలలు వస్తాయి, ఇంత గట్టిగా రావురా. అంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూసావా, దీనివల్ల మనకి అల్లలు ఫోర్స్గా వస్తున్నట్టు అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ అందరిలో ఈడు కొంచెం తెలివైనోడు అని ఈడు అనుకుంటాడు, కానీ కాదు. నేనే తెలివైందండి. కూడా తెలుసు ఎవరు తెలియని. గెస్టాల్ చేయక ఇదిగా ఉంది బీచ్ కాబట్టి, బట్ నా కళ్ళతో చూడు మామా. సూరత్ వెళ్తానన్నావు కదా, సూరత్ కానీ ఢిల్లీ కానీ. ముంబై ఎందుకు వచ్చావు? ముంబై మహేష్ బాబు చెప్పాడు ముంబై రమ్మని. అక్కడ ఉన్నాడు, హాయ్ చెప్పేది. కాదు, మొన్న నా ఫ్రెండ్ రాజేష్, రాయల్స్ ట్యాగ్ రాజేష్ గైస్, రాయల్స్ ట్యాగ్ రాజేష్ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, సెర్చ్ చేయండి. వాడు అంటున్నాడు, చూసుకోయే అక్కడ ఎక్కడ మహేష్ బాబు ఉంటాడు అన్నాడు. ఎందుకురా అంటే అప్పుడెప్పుడు ఉచ్చిపోయించడానికి వెళ్ళాడు, అక్కడెక్కడ పోస్తుంటాడు చూడు. ఒక్క నిమిషం స్టన్ అయ్యాను. డైలాగ్ ఉంటుంది కదా, ముంబైని పోయించడానికి వచ్చానని. నాకు కొంతమంది డైమండ్ లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కూర్చుంటే ఎలాంటి స్ట్రెస్ ఉన్నా పటాపంచలే. ఇంకా నవ్వి పోతామేమో అనిపిస్తుంది కొన్నిసార్లు, అంత నవ్వుతాం. ఈ రాయల్స్ డే రాజేష్ ఒకడు, ఈ అబ్బాయి ఒకడు, ఇంకా ఈ అబ్బాయి పేరు మనోహర్, మున్నాము సాయి మనోహర్. అప్పట్లో ఈ అబ్బాయికి నాకు అంటే లాస్ట్ ఒక 1 yearగా గొడవలు అవుతుండే.
లాస్ట్ 10 years గొడవలు. ఏది ఏది వచ్చినా సరే ఫస్ట్ అయితే మనం బ్లాక్ అయిపోతాం. ఎందుకు అయ్యామో కూడా తెలియదు. మెయిన్ అది ప్రాబ్లం. ఎందుకు చిన్న సింపుల్ థింగ్, నువ్వు నాకు టమాటో సాస్ ఎక్కువ వేయలేదని చెప్పి బ్లాక్ చేసేస్తుంది తిన్నప్పుడు. అంత సిల్లీ రీజన్స్కి బ్లాక్ చేసేస్తుంది. నూడిల్స్లో టమాటో సాస్ అనేది చాలా ఒక ఎమోషన్ చాలా మందికి, నాలాంటి వాళ్ళకి. ఎలా బిర్యానీతో థమ్స్అప్ ఎలాగో అలాగే నూడిల్స్లో టమాటో సాస్ అనేది చాలా ఇంపార్టెంట్. హర్ట్ కాదు, నేనైతే బెంగెట్టేసుకుంటా కొన్నిసార్లు. ఓకే, ఫుడీస్ ఫీలింగ్స్ హర్ట్ చేయొద్దురా. ఎంతో ఆశగా వచ్చింది నాకు, సన్ రైజ్ అవ్వలేదు. దానికి బదులుగా కావాల్సినంత మబ్బు అయితే వేస్తాం. అయినా బాగుంది. ఎంత బాగుంది అంటే క్లైమేట్ లిటరలీ, అంటే సన్ రైజ్ ఇస్ డిఫరెంట్. ఎంత క్లౌడీగా, అంటే వర్షం పడతాది పడదు అన్నట్టుంది. ఎంత బాగుంది. వర్షం పడకుండా ఇలానే క్లైమేట్ ఉంటే మను సన్ రాలేదురా. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను దగ్గర 1 week నుండి గట్టిగా వర్షం పడుతూనే ఉంటాయి. అచ్చా, ఓకే. నేను సన్ రైజ్ ఎక్స్పెక్ట్ చేసా. ఇట్స్ ఓకే, నేను మళ్ళీ నవంబర్లో వస్తాను. నవంబర్లో వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉన్నాను కదా, నా పని అయిపోతే వెళ్ళిపోతాను. ఇక్కడ నాకేం ఇల్లు లేదు, నాకు నచ్చిన రోజు ఉంటున్నాను. మీ కజిన్ ఉండదు కదా? మా కజిన్ నేను వచ్చిన ఆక్స్ఫర్డ్. అది ఎంత బాగుందంటే హాయ్రా. చాలు. అరే టీ షర్ట్ బ్యాక్ ప్రింట్ బాగుందిరా. యా, నైస్. బాయ్ సార్. మేము సన్ రైజ్ కోసం వచ్చాము, బట్ వెనక ఉన్నది 8 o'clock ఓపెన్ అంట. అంతవరకు ఏం చేయాలి? గేట్వే ఆఫ్ ఇండియా కోసం వచ్చాము. సన్ రైజ్కి మెరైన్ డ్రైవ్కి వచ్చాం, పక్కనే కదా గేట్వే ఆఫ్ ఇండియా. అదంతా బీచే కదా, వెళ్దాం పా. ఇదేంటి? ఏంటి గైస్ ఇది? ఇక్కడ కావాల్సిన డస్ట్బిన్స్ ఉన్నాయి, అయినా సరే మొత్తం ప్లాస్టిక్ అంతా ఇక్కడే ఉంది. మొత్తం ఇదంతా బీచ్లో సగం ప్లాస్టిక్ ఉందిరా. ఇందులో ఒక్కరోజైనా మనం స్టే చేయగలమంటావా? ఎంత ఉంటుంది చెప్పు. నేను ఒక్కరిదాన్నే చేసిన ఫస్ట్ ట్రిప్ ఇది. అంటే అన్ని ప్లేసెస్లో ఒక్కదాన్ని లేను, కానీ కొన్ని ప్లేసెస్లో అటు నుంచి ఇటు ట్రావెల్ చేసిన ఫస్ట్ ట్రిప్ ఇది. ఓ, ప్రీ వెడ్డింగ్ షూట్స్. వావ్, నైస్.
తాజ్ హోటల్ బ్యాక్ సైడ్ ఉన్నాం, దీని ముందుకు ఎలా వెళ్ళాలో మరి చూడాలి. ఇదే ఫ్రెండ్ అనుకుంటా. ఇది ఫ్రంటా? ఎవరు చెప్పారు? ఏదో 10 సార్లు వచ్చినట్టు చెప్తున్నా ప్రతిసారి. అరే ఫొటోస్ చూసాను కదరా, అది ఫోటో చూపి నాకు అక్కడ. ఇందాక నువ్వు చూసావు కదా, చూపి. అది డ్రోన్ షాట్ తింగను కాదు, నన్ను చూసుకుంటా. నాకు ఛత్రపతి శివాజీ మ్యూజియంకి వెళ్ళాలని. మ్యూజియం నువ్వు వచ్చావు కదా అని, నువ్వు క్వీన్ ఎలిజబెత్ అని తెలిసారు నీకోసం. అది తెరాల్సిన టైంలో తెరుస్తారు వాళ్ళు. వెళ్ళాల్సిన టైంలో మనం వెళ్తాం. ముఘల్ ఆర్ట్ అండ్ గో అంట, కలెక్టబుల్ ఆర్ట్స్. మొగల్స్ నేనరా? మొగల్స్ మీరా? మా దగ్గర ఉంటుంది కలెక్షన్ ఇంట్లో, ఎవరికి తెలియదు. చెప్పామనుకో తరం కొడతారు. నేను మొగల్లో ఉంటే ఏమో ఎవరికి తెలుసు, నీకు తెలుసేంటి? మళ్ళీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఉన్న ఈ ప్లేస్ లోకి వచ్చి నేను మొగల్ని అది ఇది అని అన్నాం అనుకో, మా వాళ్ళు కొట్టరు, చీపురు గట్ట తిరిగేసిన కొడతారు. ఇక్కడ ఎవరికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు, మేనేజ్. ఎందులోనైనా మొగలనే అంటారు, గులాబ్ జామున్ ఏమో అంటాం మొగల్ని. తెలుగులోనే ఒకలాగా, హిందీ. నన్ను ఇది నా ఛానల్ ఇప్పు అయితే ఎవరు రమ్మన్నారు? నేను ఇంటికి వెళ్ళి చేసుకో. గైస్ ఎంత పెద్ద బిల్డింగ్ గైస్, ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో. ఎస్, అసలు వీడు బొక్క వేస్ట్. మా ఇంట్లో చూస్తారు బ్లాగ్ చూసేటప్పుడు ఇంకో మా అమ్మ ఇంటికి వచ్చి గొడవ చెప్పొద్దు చూస్తా. ఇక్కడ అలా ఏం లేదు, చుట్టూ గోడ కట్టేస్తే జనాలు ఎలా చూస్తారు? జనాలు చూడడం కోసం ఆడు కట్టుకోలేదు, జనాలు ఉండడానికి కట్టుకోలేదు. మరి టూరిస్ట్ ప్లేస్ లో తాజ్ హోటల్ ఉంది అని ఎందుకు పెట్టాలి? నేను ఫీల్ అవుతా కదా. బయట నుంచి చూడడానికే. లాస్ట్ టైం 26 అయింది, నచ్చుతావా? అవి చూసి మోసపోయి ఇక్కడి వరకు వచ్చాం. 2611 అంటే మనకి దురందర్లో చూపించినట్టేనా? దురందర్లో మేజర్లో చూపించింది మెయిన్. ఓ ఓ గుర్తొచ్చింది. ఓకే, దురందర్ పార్ట్ 1లో కూడా వాళ్ళు అటాక్ చేసినట్టు చూపిస్తారు కదా. అవును. ఎక్కడ విని సోషల్ స్టడీస్ అంటే కొంచెం ఓకే వస్తుంది, గుర్తుంటుంది, ఇష్టమే, ఇంట్రెస్ట్ బాగా. కానీ ఎక్కడిది అక్కడే మర్చిపోతా. ఎందుకు మెమరీలు స్టోరేజ్ బుక్. ఆకలేస్తుంది. ఆకలికి తట్టుకోలేవు, నడవలేవు, నన్ను చంపే. నిన్ను చంపితే నిజంగా. అరే ఇటు కాస్త రూట్ ఉందన్నావు, ఏదిరా రూట్? ఏహే, రూట్ కోసం ఎవడన్నాడు? ఇలా తిరుగుదాం అన్నాను. ఇలా తిరిగితే ఏమొస్తుంది సాయి మనోహర్? ఏమున్నాయి ప్లేస్ తెలుస్తాయి. అంతసేపు నాకు సినిమాలో ఉన్నట్టు కావాలన్నా. అంటే ఇప్పుడు వెళ్ళిపోదాం వెనక్కి, కాలు నొప్పి వస్తుంది. నీకు ఏ నొప్పి రావట్లేదు చెప్పు. కాలు నొప్పి అంటావు, ఆకలి అంటావు, నిద్ర లేదంటావు. నేను ఇంత ఎనర్జెటిక్గా తిరుగుతున్నానంటే నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇక్కడ ఏం తాగాలన్న భయం వస్తుంది నాకు. ఆ టీ మాత్రం ఎక్కడ క్లాతింగ్స్ చూసినా నాకు తీసుకో అని చెప్తుంది నా హార్ట్. పర్స్ ఏం చెప్తుంది? పర్స్ ఆగమ్మా, నీ దగ్గర అది కొనేంత డబ్బులు లేవు అని చెప్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తగబెట్టేసి షాపింగ్ చేసి నేను ఇంటికి తీసుకెళ్ళానంటే మా అమ్మ గుమ్మని కూడా తొక్కలేదు. నీకు నాకు సంబంధం లేదని ముఖం మీద అనేస్తుంది వితౌట్ సిగ్గుసరం. నేను బయటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మా అమ్మ నా దగ్గర ఉన్న క్లాత్స్నే ఆల్రెడీ పడేస్తాను, వేసుకోకపోతే చింపేస్తాను, మసిగుడ్డలు చేస్తాను అంటుంది. అలాంటిది ఇప్పుడు ఏమో షాప్ పెట్టాక అమ్మగలను నేనే వేసేసుకుంటానో నాకే డౌట్గా ఉంది. బట్ కలెక్షన్ మాత్రం లిటరల్లీ కొనేటప్పుడు వావ్ 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 అనిపించింది నాకైతే. ఏంట్రా ఇప్పుడు ఇది ఓపెన్ అయిపోయాక దీన్ని చూసుకొని వెళ్ళిపోతాం ఇక్కడ. ఓకే, దీని హిస్టరీ ఏంటి? నాకు ఐడియా లేదు ఆనెస్ట్.
ఇది బ్రిటిషర్స్ కట్టారని తెలుసు. 1911లో స్టార్ట్ చేస్తే 24లో అయ్యిందని తెలుసు. అంతే, అది గుర్తుంది. అది కూడా మా సోషల్ టీచర్ దగ్గర రుద్ది చెప్పించింది. guys just look at that. సినిమాలో చూపిస్తున్నట్టు కనిపిస్తుంది గైస్. చాలా బాగుంది. మార్నింగ్ 4 o'clock లెగడం వర్త్. దీనికోసం అయితే వర్తే. ఎలా ఉందిరా? బాగుంది అంతే, ఇంకేం చెప్తాను. అది ఎలా ఉంది? అరే అచ్చం సినిమాలో చూపించినట్టు లేదా ఉందా? సినిమాలో చూపించినట్టే ఉంది. అదే అన్నా నేను కూడా. కంగారు పడుకో అంటున్నాను కదా. కంగారు తాజ్ హోటల్ పక్కన ఉన్నది. ఏ హోటల్? ఎవరి హోటల్? అదంతా తాజోడిది మాత్రం ఎంత బాగుందో. వాడు కాడే అని అడుగుతున్నాడు. చాలా బాగుంది కదా. ఇక్కడ మళ్ళా ఉంటుంది గైస్, ఇలా తీయాలి. టాక్సీస్ అన్నీ ఇలానే ఉన్నాయి. టర్నల్ ఒక 2 km ఉంటుందా? వెళ్తూనే ఉన్నాం వస్తూనే ఉంది. ఎన్ని రోజులు కట్టారు ఇలా? ఏం నొక్కాలి అంటే ఇది వరల్డ్ ఇండియాస్ రిచెస్ట్ అనిల్ అంబానీ హౌస్. ముఖేష్ అంబానీ ఆడి కొడుకే గైడ్. అంటీలియా, రేమండ్, ఇది ట్విన్స్. రేమండ్ ది ట్విన్స్. అది వచ్చేసి రేమండ్ వాడిది ఆ టవర్. ఈ క్యాబ్ మాత్రం ప్రెసెంట్ ఒక అరగంట వరకు మాదే.